హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఉదయాన్నే స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ చిన్న గ్లాసులకు పోసుకొని మునగాకు పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది కలిపి పెట్టేసుకున్నాను. అదైతే తాగుతున్నానండి. ఈ మధ్య మీరు కూడా కొంతమంది అన్నారు కదా కామెంట్లలో, ఒకళ్ళిద్దరు గమనించారు నన్ను, సన్నగా అయినట్టున్నారు భార్గవి అని చెప్పనని కూడా అన్నారు. ఏమోనండి, మీరే చెప్పాలి. మా వారిని అడిగితేనేమో రోజు చూసే వాళ్ళకి అంత తెలీదు భార్గవి అని అంటారు. తెలిసిన ఆంటీ వాళ్ళని, అత్తయ్య వాళ్ళని ఎవరినన్నా అడిగినా కూడా వాళ్ళేమంటారంటే, అంత అంటే రోజు చూస్తున్నాం కదా భార్గవి, అంత గమనించట్లేదు, అంత తెలియట్లేదు అని అంటున్నారు. అంటే ఇంకా కొత్తగా, అంటే ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చి నన్ను చూస్తే ఎవరైనా అలా చెప్పాలి. అలా చూస్తే తెలుస్తుందిట కదా బక్కగా అయ్యానో లేదో అని చెప్పనని. అలా కొత్తగా అయితే ఎవరు ఈ మధ్య కాలంలో నన్ను చూడలేదు. అంటే ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చి కలిసిన వాళ్ళు. చూడాలి ఎవరైనా అలా చెప్తే. మీరైతే కొంతమంది నన్ను అంటున్నారు, బహుశా నేను అనుకోవడం ఏంటంటే, ఈ డ్రింక్ అంటే ఈ మునగాకు పొడి ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల, ఎంప్టీ స్టమక్ తోటి తాగడం వల్లే నాకైతే ఇలా అనిపిస్తోందండి. కొంచెం నాకు కూడా తేడా తెలుస్తుంది. వీడియోస్లలో నన్ను నేను చూసుకుంటే నాకు కూడా కొంచెం డిఫరెంట్ అయితే తెలుస్తుంది. ఏంటి 20 డేస్కే, రెగ్యులర్గా ఒక 20 డేస్ తాగితేనే నాకు ఇలా అనిపిస్తోంది. కాబట్టి కంటిన్యూగా మానకుండా ఒక 3 నెలలన్నా ఖచ్చితంగా తాగితే మాత్రం డెఫినెట్గా సన్నబడతానేమో అనే ఆశ అయితే కలుగుతుందండి. అదొకటిను, హెల్త్ పరంగా కూడా చాలా బాగుంది. స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నేను ఎలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఇంకా నేనైతే ఉదయాన్నే ఒక పెద్ద చెంబుడు, అంటే ఒక పావు లీటర్ అంతన్నా హాట్ వాటర్ కూడా తాగేశాను. ఆ పౌడర్ తాగడం వల్ల పీసీఓడి ప్రాబ్లం అయితే నాకు తగ్గిందని అనిపిస్తుందండి. ఎందుకంటారేమో, పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చింది. అంటే నేను పీరియడ్ వచ్చిన తర్వాత నుంచే స్టార్ట్ చేశాను తాగడము. మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఆ టైంకి అంతా కూడా నాకు పీరియడ్ వచ్చేసింది. నేను కరెక్ట్గా 1 మంత్ వాడిన తర్వాతే మీకు రివ్యూ అయితే ఇచ్చాను. కాబట్టి మనకి గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. సో నాలాగా ఎవరైనా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి చెక్ చేసుకొని, మీకు నచ్చింది ప్రోడక్ట్ మీరు చేసుకొని వాడొచ్చు, న్యాచురల్గా మనకి హెల్త్ బెనిఫిట్ ఉంది అనుకుంటే గిన తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి పిండి అయితే కలిపి పెడుతున్నాను. జీవన్ ఏమో దీపారాధన చేస్తున్నాడండి. ఇంక ఇది కలిపి పెడితే ఒక అరగంటన్న నానాలి. ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్లు ఈక్వల్గా పోసానండి. పోసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. దోసపిండి అయితే ఉంది కానీ చాలా కొంచెం ఉంది. అందుకు నేను ఈ విధంగా ఇన్స్టెంట్గా పిండి కలిపి పెట్టేశాను. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, లేదా పిండి రుబ్బుకోలేదు, సడన్గా టిఫిన్ చేసుకోవాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా పిండి కలుపుకొని మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా పిండి కలిపి పెట్టేసుకొని చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక అరగంట పిండి నానిన తర్వాత ఒక చిటికెడంత సోడా వేశాను. తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేశానండి. మనం పోసిన వాటర్, పెరుగు అంతా పీల్చేసింది చూడండి, రవ్వ మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పల్చగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కట్టర్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసేసాను. కట్టర్లో వేసి కట్ చేసేసాను. ఇక వాటిని ఏంటంటే ఈ 2 పిండిలు విడివిడిగా కలిపేస్తున్నానండి. ఈ పిండి రాగి పిండిదైతే ఇన్స్టెంట్గా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకొని, ఇది ఆల్రెడీ దోసపిండి కొద్దిగా ఉంది కదా, అందులో కూడా ఉల్లిపాయలు కలిపి వేసేద్దాము అని చెప్పి 2 పిండ్లు అయితే ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి పిండి బాగా కొంచెం వాటర్ పోసి కొంచెం బాగా కలిపేసి, ఇదిగోండి ఈ విధంగా మనం దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలిపేసుకొని ఈ విధంగా పెనం మీద అట్లలాగా అయితే వేసేస్తున్నాను. సేమ్ ఇదే పిండిని గుంట పొంగనాలు వేసుకునే పెనం ఉంటుంది కదండి, అందులో కూడా పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండిని మనకి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. లేదా చిన్ని చిన్ని దోశల్లాగా కూడా పిల్లలకి వేసి పెట్టచ్చు. మరీ పల్చగా కాకపోయినా ఓ మోస్తారు పల్చగా అయితే వస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఒక నిమిషం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఏంటంటే, ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల ఉల్లిపాయలు అనేవి కూడా చక్కగా కాలి, ఇంకా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారం వేసాం కాబట్టి బాగుంటుంది. డైరెక్ట్గా
ఇలాగే తినేసేయచ్చు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా బొంబాయి రవ్వ కొంచెం తగ్గించుకొని రాగి పిండి ఎక్కువ వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ ఏంటంటే మనకి అత్తుకోవడానికి పిండి అనేది విరిగిపోకుండా ఉండడానికి ఇన్స్టెంట్గా ఈ విధంగా పెరుగుతోటి పిండి కలిపేసేసి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు. పిల్లలకైతే బాగా నచ్చేసింది. వీడియో కోసం కాదు, జీవన్ తిన్న వెంటనే ఏమంటాడో మొహం మార్చేస్తాడేమో అని అనుకున్నాను, కానీ వాడికి కూడా బాగా నచ్చేసింది. ఇంకా వాడు క్రికెట్ చూస్తూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు. ఇదేమో మామూలు దోశ పిండితో వేసిన అట్లండి. ఇంకా టిఫిన్ అయితే అలా వేసి ఇచ్చేసాను. కృష్ణ మా వారు ఇద్దరు వాళ్ళు కూడా గుడికెళ్ళి వచ్చేసారు. జీవన్కి వేసిచ్చే లోపే వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా పెట్టేశానండి. నేను తినేసాను. బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ చేసేటప్పుడే ఈ అరటికాయలు అనేవి కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ తెప్పిస్తే మెత్తగా ఉడికిపోతాయి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పదునుగా ఉడుకుతాయి. ఇలా ఉడికిచ్చేసిన అరటికాయల్ని తొక్క తీసేసి వాటిని కట్ చేస్తున్నానండి. ఇగో వీడియోలో చూపిస్తున్నాను కదా, అంటే పదునుగా ఉడికింది అరటికాయ అనేది. మనకి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మన కుక్కర్ కెపాసిటీని బట్టి 2-3 విజిల్స్ తెప్పించేయచ్చు. లేదంటే గిన ఒకేసారి పెద్ద కుక్కర్లో అన్నము పప్పు పెట్టుకుంటాం కదా, అలా పైన మూత మీద అయినా సరే పెట్టేసేయచ్చు. ఈ విధంగా నేను అరటికాయ తొక్కలు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టేశాను. బాండ్లీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసేసి ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసి వేయించుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా పచ్చి అరటికాయని ముక్కలు తరిగేసి వేయించేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, ఇలా ఉడికిచ్చి మనం తీసి వేయిస్తే ఎలా ఉంటుంది అనేది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి ముక్కలు అనేవి. తినడానికి కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి. ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది. ఇంకా అవైతే స్టవ్ మీద వేసేసి నేను అది వేగేలోపు కొద్దిగా స్కిన్ కేర్ అయితే తీసుకుందాము అని చెప్పి శనగపిండి అయితే పెడుతున్నాను. శనగపిండిని పాలు పోసి పచ్చి పాలు కానీ మామూలు పాలు కానీ పోసి కలిపేసి పెట్టుకోవచ్చు. లేదంటే పెరుగైనా సరే కలపచ్చు, మన ఇష్టం. పెరుగు కానీ పాలు కానీ ఏదైనా కలిపి ఈ విధంగా ఫేస్కి నెక్కి అప్లై చేస్తే అప్పుడప్పుడు కనీసం 10 రోజులకు ఒకసారైనా ఇలా పెట్టుకుంటూ ఉంటే మన స్కిన్ మీద ఉండే ట్యాన్ అనేది పోతుంది. అలాగే కొంచెం స్కిన్ అనేది టైట్ అవుతుంది. కొద్దిగా బ్రైట్నెస్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు మనం స్కిన్కి కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి నేనైతే ఈ విధంగా ఫాలో అవుతూ ఉంటానండి. నేను ఎలాంటి క్రీమ్లు కానీ ఏంటి పౌడర్స్ కానీ అట్లాంటివి ఏమీ యూస్ చెయ్యను. తక్కువ. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కంపాక్ట్ అవి యూస్ చేస్తాను. రెగ్యులర్గా అయితే నేను ఏమీ పెట్టను. అప్పుడప్పుడు ఈ విధంగా శనగపిండే పెడుతూ ఉంటాను. తర్వాత ఇక్కడ వచ్చేసి వేగిపోయింది. నేను ఫేస్ ప్యాక్ పెట్టేసేసుకున్నాను. ఈలోపు ఇది అరటికాయ కూడా వేగిపోయింది. ఆల్రెడీ ఉడికించిన అరటికాయ కాబట్టి చాలా త్వరగా వేగిపోయింది. అందులో కారము ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అది ఇనుప మూకుడు కదా, అందులోంచి షిఫ్ట్ చేసేసాను కూర అనేది బౌల్లోకి. తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో మెంతులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి ఒకదాని తర్వాత ఒకటిగా వేసి అన్నీ వేపాను. వేయించేసి ఆ పోపంతా తీసి చల్లారబెట్టాను. వేరే గిన్నెలోకి తీసేసాను. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసాను. ఈ పోపు అంతా చల్లారాక అందులో కొద్దిగా చింతపండు ముక్క వేసి ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. అది చల్లారే లోపు నా మొహం చూడండి ఎలా ఉందో, ఆరిపోయింది చక్కగా. స్కిన్ అనేది టైట్ అయ్యింది. మీకు నుదురు మీద అది కూడా చూసారా, తుడిచి చూపించాను నేను. ఆ స్కిన్ అనేది టైట్ అయింది చూసారా. నాకు నుదురు అనేది చాలా పెద్దది కదండి. నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే నుదుటి మీద ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువగా పడతాయి. ఎందుకంటే నుదురు ప్లేస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి, ఫోర్ హెడ్ పెద్దగా ఉంది కాబట్టి లైన్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి నాకు. అయితే నేను అలా అప్పుడప్పుడు ఇంకా శనగపిండి పెడతాను. చల్లనీళ్ళతోటి ఎక్కువగా రుద్దకూడదు. జస్ట్ చల్లనీళ్ళతోటి ఒకసారి ఇలా రబ్ చేసుకున్నట్టు చేసి కడిగేసానండి. చాలా బ్రైట్‌గా వస్తుంది ఫేస్ అయితే. పిల్లలు వెంటనే "అమ్మ ఏం పెట్టావమ్మా ఇంత తెల్లగా వచ్చావు" అని అంటారు ఎప్పుడు కూడాను. ఇంక నేను అలా శనగపిండి పెట్టుకున్నానా, చాలా ఫ్రెష్‌గా అనిపించింది మొహం అయితేను. చాలా బాగుంది. చాలా హాయిగా కూడా ఉంటుంది. ఇంకా కాస్త ఫ్రెష్ అయిపోయాను నేనైతే అది పెట్టుకోవడం వల్ల. ఇంకా పచ్చడి ఆల్రెడీ
కూర అయితే ఫ్రై అయితే చేసేసాను. సింపుల్‌గా లంచ్ చారు కూడా పెట్టానండి. కొద్దిగా చారు పెట్టాను. ఇంకా అందరం కూర్చొని చక్కగా భోజనం అయితే చేసేసాము. మా వారు అడిగారనమాట, "టమాటా పల్లి పచ్చడి చేయి భార్గవి, చాలా రోజులైంది చేసి. ఈ మధ్య నువ్వు అసలు ఆ పచ్చడే చెయ్యట్లేదు" అని అడిగారు. ఆయన అడగడము, నేను చెయ్యకపోవడము ఉంటుందా ఇంకా అని అనుకోని వెంటనే అరగంటలో పచ్చడి, ఫ్రైను, ఇంకా రోజు పప్పేస్తున్నాను కదా అని ఇవాళ పప్పు అయితే వేయలేదండి. ఇంకా సింపుల్‌గా చారు పెట్టేశాను. చక్కగా చాలా టేస్టీగా కుదిరింది వంట. చక్కగా ఎంజాయ్ చేస్తూ లంచ్ చేసేసాము. మా వారు, జీవనేమో పడుకున్నారు. ఇంక నేను, కృష్ణ సినిమా చూస్తూ కూర్చున్నాము. ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పనని ఇంక మిషన్ అయితే కుడుతున్నాను. కృష్ణవి కొన్ని షర్ట్స్ ఉన్నాయి. మొన్న మా వారి బట్టల షెల్ఫ్ అంతా గూడా సదిరాం కదండీ! ఆ రోజు ఆయనవి మంచి మంచి చొక్కాలు, బ్రాండెడ్ చొక్కాలు, ఆయన సన్నగా ఉన్నప్పుడువి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ గూడాను. అవి ఆయనకి టైట్ అయిపోయాయి. ఇప్పుడు పట్టట్లేదు. కానీ కృష్ణ వేసుకొని చూస్తే ఏంటంటే కొద్దిగా లూజ్ ఉన్నాయి అంతే. వాడు వెంటనే వాడికి నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టడు. "అమ్మ చొక్కాలు బాగున్నాయి. నేనే వేసుకుంటాను. నువ్వు ఆల్ట్రేషన్ చేసేసేయి" అని అన్నాడు. సరే నాన్న అని అన్నాను. అయితే చొక్కాలన్నిటికి కూడా వెనక మనం డ్రెస్సులకి ఏ విధంగా అయితే టక్స్ వేస్తామో అలా టక్స్ వేసేస్తే నీట్‌గా ఉంటుంది. పిల్లలకి స్టైల్‌గా గూడా ఉంటుంది అని చెప్పి వాటికి టక్స్ అయితే వేస్తున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అలాగే సింపుల్‌గా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.